దోశ. అబ్బాయి ఆ పెద్ద ప్లేట్ ఇలా తీసుకో, అలాగే ఆ పెనం తీసుకో, ఎదురుగుండా వేలాడుతున్నది ఇదా? అవును. ఆ పొయ్యి మీద పెట్టుకో, దానికి మంట తగ్గించు, దాంట్లో 2 చుక్కలు నూనె వేసుకో, దాంట్లో ఈ ఆవాలు, అల్లం ముక్కలై ఏమైనా అల్లంలో ఉండే టేస్ట్ వేరు బాబాయ్. కలుపు వేసే, ఇంగు వేసే. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసే, కలుపు. పచ్చిమిరపకాయలు, కట్ చేసిన కరివేపాకు, లాగని ఆ బేసిన్ ఇలా తీసుకో. ఇంకో ఇది జొన్న పిండి, అవును, వేసుకో దాంట్లో. దానికంటే కాస్త తక్కువగా, అంటే అది పెద్ద కప్పు వేసామనుకో, ఇది చిన్న కప్పు. ఇది వరిపిండి. బాగా వేగిందేమో చూడు. వేగితే తీసి దీంట్లో వేసే చెప్తాను. ఇప్పుడు ముఖ్యమైన పదార్థం అయిపోయాలి కదా, ఉప్పు. అది ఎక్కువ వద్దు, జాగ్రత్త. ఓకే, కలుపు. ఈ పిండి బాగా పలచగా ఉండాలి, అందుకని చిక్కటి పాలలో ఉంటుంది అనమాట, ఇంచుమించు. ఓహో, పెనం వేడి కింద చూడు, ఎక్కింది. దాన్ని 2 చుక్కలు నూనె వేసుకో, ఒక బట్ట పెట్టి తుడు. రౌండ్గా ఫిలప్ చేయి, మధ్యలో అంతా ఫిలప్ చేయి. ఓకే, వెరీ గుడ్. తిరగాయి. వెరీ గుడ్. బా, ఏం కలిపేవరా. అరిటాకు వేసుకున్న ప్లేట్ తీసుకో, ఇక్కడ పెట్టుకో, చెప్తా. ఈ గిన్నె దగ్గర పెట్టుకో. తిరగాయి. మళ్ళీ తిరగేసిన తర్వాత ఒక మడత పెట్టి దీంట్లో వేసేయి, అంతే. వెరీ గుడ్.